సేవగా ముందుకొచ్చాను. ఎలాంటి తప్పులున్నా మన్నించాలని చెప్పి, ఆశీర్వదించాలని చెప్పి సవినయంగా, సహృదయంతో వేడుకుంటా ఉన్నాను. ఒకసారి శ్లోకం పఠించి ముందుకెళ్దాం. శ్రీమద్ భాగవతము ద్వితీయ స్కంధము 1వ అధ్యాయము 23వ శ్లోకము. శ్రీ శుక ఉవాచ జితాసనో జితశ్వాసో జితసంగో జితేంద్రియః స్థూలే భగవతో రూపే మనః సంధారయేద్ధియా. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురోన్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय श्री श्री गंधराज श्रीमद् भागवतम की जय. जय श्री श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. पंचतत्व की जय. कृष्ण बलराम की जय. गौनिताय भगवान की जय. लड्डू गोपाल की जय. नरसिंहदेव भगवान की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. श्रील श्रीपाद महाराज की जय. श्रील गुरुदेव की जय. हरे कृष्ण. तात्पर्యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. శుకదేవ గోస్వామి ప్రత్యుత్తరం ఇచ్చెను. మనుజుడు ఆసనమును నియంత్రించి ప్రాణాయామం ద్వారా శ్వాసక్రియను నియమించి ఆ విధంగా మనో ఇంద్రియములను నిగ్రహించి బుద్ధిచే మనస్సును విరాట్ రూపంగా పిలువబడు భగవానుని స్థూల శక్తుల యందు లగ్నము కావింపవలెను. ఇక్కడ మనకు మన గురుదేవులు చెప్పినటువంటి గత శ్లోకాలు మరొకసారి గుర్తు తెచ్చుకున్నట్టయితే, అంటే గత శ్లోకంలో శర్మ ప్రభుజీ చెప్పినటువంటి శ్లోకంలో దాంట్లో పరీక్షిత్ మహారాజు శుకదేవ గోస్వాముల వారిని ఒక ప్రశ్న అడుగుతారు. అంటే పరీక్షిత్ మహారాజు అంటే ఆయనకు తెలియక కాదు, ఆయనకు అన్ని తెలిసి ఈ బద్ధ జీవులని ఎలా భగవద్ధామము చేర్చాలనేటువంటి ఈ ప్రక్రియలో ఒక భాగంగా ఆయన కారణజన్ముడు. ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుని గర్భంలోనే సాక్షాత్కారం చేసుకున్నటువంటి మహాపరమ భక్తుడు. అంటే అటువంటి భక్తులకి తెలియదంటూ ఏమీ ఉండదు. కానీ ఆయన కారణజన్ముడు, శ్రీమద్ భాగవతము ఆవిర్భావానికి కారణభూతుడైనటువంటి వాడు కాబట్టి ఆయన బద్ధ జీవులను భగవద్ధామం చేర్చే ప్రయత్నంలో, ఆధ్యాత్మిక ప్రగతిలో ముందుకు చేర్చే ప్రయత్నంలో ఆయన ఈ ప్రశ్న అడగడం జరిగింది. ఏమడిగాడంటే, శ్రీకృష్ణ భగవానుని నిత్యమగు సాకార రూపమును అంగీకరింపజాలని మనుజుల లాభము కొరకై ఆదిలో ఆ దేవదేవుని యందు ఏ విధంగా మనస్సును లగ్నం చేయవలని శుకదేవ గోస్వామిని ప్రశ్నించెను. అంటే ఏమడిగానంటే, శ్రీకృష్ణ భగవాను నిత్యమగు సాకార రూపము అంటే సచ్చిదానంద స్వరూపము, శ్రీకృష్ణ భగవానుని యొక్క సచ్చిదానంద స్వరూపమును అంగీకరింపజాలని మనుజుల లాభం కొరకై. అంటే మొట్టమొదట వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి అనంత కాలం నుంచి వాళ్ళ హృదయంలో పోగుపడినటువంటి ధూళి, ఆ మలినాలు, ఆ యొక్క కర్మలు, తర్వాత అటువంటి అవన్నీ ఉన్నటువంటి ఆ అనంత ధూళిని ఎవరైతే పోగొట్టుకుంటారో వాళ్ళే శ్రీకృష్ణ భగవాన్ యొక్క సాకార రూపంని అంగీకరింపగలుగుతారు. అంగీకరింపజాలని మనుజుల లాభం కొరకై. మరి వాళ్ళు అంటే చాలా మంది అంటే అంగీకరింపని వ్యక్తులే ఎక్కువ మంది ఉంటారు. మరి వాళ్ళ లాభము, వాళ్ళు ఎలా భక్తిలోకి రాగలుగుతారు? ఆదిలో అంటే మొట్టమొదట ఆ దేవదేవుని యందు అంటే భక్తి చేస్తుంటారు, రకరకాలైనటువంటి మార్గాల్లో భక్తి చేస్తుంటారు. కానీ శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని అంగీకరింపనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో
అంటే భక్తి అంటే వేరే రకమైనటువంటి మార్గాలు, వేరే రకమైనటువంటి మా పద్ధతుల్లో ఉండే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మన యొక్క కుటుంబ ఆచారము, వంశాచారము, కులాచారము, మన యొక్క స్నేహితులు, బంధువులు, మన యొక్క పెద్దలు అటువంటి వాళ్ళు చెప్పినటువంటి బోధనలు చాలా ఉంటాయి మన హృదయం లోపల. అటువంటి జన్మల నుంచి ఉన్నటువంటి ఆ మలినాలన్నీ పోగొట్టుకుందే మనము శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని అంగీకరింపజాలము. అంటే మరి అంగీకరింపజాలని అటువంటి వ్యక్తుల కోసము, అటువంటి మనుషుల కోసము ఆదిలో అంటే మొట్టమొదటగా ఎవరైతే కృష్ణ చైతన్యంలో మొట్టమొదటగా ఎంటర్ అవుతారో, ఈ భక్తిలో ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళు ఆ దేవదేవుని యందు ఏ విధంగా మనస్సు లగ్నం చేయవలని, మరి దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని చెప్పి అర్థం చేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో మొట్టమొదటగా ప్రథమ మెట్టుగా వాళ్ళు ఏ రకంగా వాళ్ళ మనస్సుని లగ్నం చేయాలని చెప్పి శుకదేవ గోస్వామిని గత శ్లోకంలో పరీక్షిత్ మహారాజు అర్థించున్నారు, అంటే అడిగి ఉన్నారు. అంటే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పమని చెప్పి పరీక్షిత్ మహారాజు ఆయనని అర్థించి ఉన్నారు. దానికి శ్రీ శుక ఉవాచ, శ్రీ శుకదేవ గోస్వాముల వారు ప్రత్యుత్తం ఇచ్చారు. అంటే మనుజుడు ఆసనం నియంత్రించి, అంటే ఆసనంను మంచి ఆసనము వేసుకొని ఉండాలి. ప్రాణాయామం ద్వారా శ్వాసక్రియను నియమించి, శ్వాసక్రియని నియంత్రించి ప్రాణాయామం ద్వారా ప్రాణాయామం చేస్తూ శ్వాసక్రియను నియమించి, ఆ విధంగా మనో ఇంద్రియంలో నిగ్రహించి మనస్సును ఇంద్రియాలని నిగ్రహించాలని చెప్పారు. అంటే మనస్సును ఇంద్రియాలను నిగ్రహించాలంటే ఇక్కడ మన గురుదేవులు చెప్పినటువంటి ఒక ఉదాహరణని గుర్తు తెచ్చుకోవచ్చు. మన యొక్క బాడీ, మన యొక్క శరీరము ఒక రథం లాంటిదైతే దాంట్లో గుర్రాలు ఇంద్రియం లాంటివి అని చెప్పారు. అంటే గుర్రాలు వాటి ఇష్టం వచ్చినట్టుగా వెళ్తా ఉంటాయి, వాటిని నియంత్రించేదే పగ్గము. అంటే గుర్రాలు ఇంద్రియాలు లాంటివి అయితే పగ్గము మనస్సు వంటిది. అంటే ఎప్పుడైతే మనస్సుతోటి మనము ఇంద్రియాలను నిగ్రహిస్తామో గుర్రాలు కూడా ఆ పగ్గంతో నియంత్రించబడతాయి. అట్లాగా మన మనస్సుతో ఇంద్రియాలను నిగ్రహించాలని చెప్పారు. ఆ పగ్గము అనే దాన్ని నియంత్రించేది బుద్ధి అనేటువంటి డ్రైవరు. అంటే డ్రైవరు ఎట్లయితే ఆ రథంలో రథచోదకుడుగా ఉంటాడో మన శరీరంలో కూడా బుద్ధి అనేది మనస్సును నియంత్రించాలి, మనస్సు ఏమో ఇంద్రియాలను నియంత్రించాలి. అట్లాగే బుద్ధి అంటే ఆ డ్రైవరు మరి ఎవరు చెప్పినట్టు వినాలి, దాంట్లో ప్రయాణికుడు అంటే ఎవరైతే ఓనర్ ఉంటాడో ఆ ఓనరు అంటే ఆత్మ చెప్పినట్టు బుద్ధి వింటే, బుద్ధి చెప్పినట్టు మనస్సు వింటే, మనస్సు ఇంద్రియాలను నిగ్రహిస్తే అప్పుడు మన మనస్సును మన ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించి మనం ఆ రథము సాఫీగా గమ్యం వైపు ప్రయాణిస్తుంది. అంటే ఆధ్యాత్మిక మార్గంలో. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు కూడా భగవంతుని యొక్క సేవనే కోరుకుంటుంది, భగవంతుని యొక్క కీర్తనే కోరుకుంటుంది. కాబట్టి ఆత్మ చెప్పినట్టు ఈ ఇంద్రియాలు క్రమక్రమంగా అంటే ఆత్మ, బుద్ధి, మనస్సు, తర్వాత ఇంద్రియాలు, అంటే ఆత్మ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇంద్రియాల వరకు వచ్చినట్టయితే ఆ రథము సాఫీగా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళగలుగుతుంది. అంటే భగవంతుని యొక్క మార్గంలో, భగవంతుని చేరేటువంటి మార్గంలో ముందుకెళ్తుంది అని చెప్పి చెప్పారు. విరాట్ రూపముగా పిలువబడు భగవానుని స్థూల శక్తులందు లగ్నము కావింపవలెను. భగవాన్ యొక్క స్థూల శక్తులు అంటే భగవాన్కి అనంతమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఆ అనంతమైనటువంటి శక్తుల్ని దేంట్లోనైనా మనిషి కేంద్రీకరింపవచ్చు. భక్తులు కృష్ణ చైతన్యంలో ఉన్నవాళ్ళు దేంట్లోనైనా కేంద్రీకరింపవచ్చు. ఎందుకంటే భగవంతుడికి అనంతమైనటువంటి శక్తులు ఉన్నాయి, అనంతమైనటువంటి రూపాలు ఉన్నాయి, గుణాలు, నామ రూప గుణ లీలలు అనంతమైనటువంటివి ఉన్నాయి. వాటిలో దేన్నైనా కీర్తించవచ్చు, ధ్యానించవచ్చు. కానీ మనుజుడు అంటే మొట్టమొదట అంటే ఆదిలో ఎవరైతే ఎంటర్ అయ్యారో, భక్తిలోకి ఎంటర్ అయినటువంటి ప్రారంభ సమయంలో వాళ్ళు భగవాన్ యొక్క స్థూల శక్తులందు లగ్నము కావింపవలను. ఇక్కడ స్థూల శక్తులు అంటే మనకు ఎగ్జాంపుల్ తీసుకుంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము. అంటే సూక్ష్మ శరీరం అనేది మనకు కనబడనటువంటి శరీరము. సూక్ష్మ శరీరంలో మనస్సు, బుద్ధి, అహంకారం ఉంటాయి. అదే స్థూల శరీరము మనకు కనబడేటువంటి మన మన కళ్ళకి అంటే మన భౌతికమైనటువంటి చక్షువులకి, మన భౌతికమైనటువంటి కళ్ళకు కనబడేది స్థూల శరీరము. అట్లాగే భగవంతుని యొక్క స్థూల శక్తులు అంటే విరాట్ రూపం. అంటే అర్జునునికి విశ్వరూపం చూపించారు, అది విరాట్ రూపము. అంటే మనకు కనబడేటువంటి స్థూల శక్తులు అంటే భగవంతుని యొక్క అచింత్యమైనటువంటి శక్తుల్లో కొన్ని శక్తులు ఉన్నాయి. అంటే మనకు భగవంతుడు ఎన్నో రకాలుగా దర్శనం ఇచ్చారు.
అంటే చతుర్భుజ రూపంలో శంకు చక్ర గద పద్మము కలిగినటువంటి ఆ యొక్క చతుర్భుజ రూపంగా దర్శనమిచ్చారు. తర్వాత ద్విభుజ రూపము శ్రీకృష్ణ భగవానునిగా దర్శనమిచ్చారు. తర్వాత భగవంతుడు అచింత్యమైనటువంటి శక్తులు, అంటే ఉదాహరణకు భగవంతునికి భవిష్యత్తు తెలుసు, గతం తెలుసు, భవిష్యత్తు కూడా తెలుసు. అదొక శక్తి. భగవంతుని యొక్క దివ్య శక్తుల్లో అదొకటి. అట్లాగే భగవంతుడు 16,108 భార్యలతో, ఆ రూపాలతో 16,108 రూపాల్లో భగవంతుడు వాళ్ళందరికీ దర్శనమిచ్చాడు. అంటే భగవంతుడు దర్శనమిచ్చినటువంటి ఏ రూపంలోనైనా సరే, అంటే భగవంతుడు దర్శనమిచ్చినటువంటి స్థూల శక్తుల యందు, ఆ స్థూల శక్తుల యందు మొట్టమొదటగా ధ్యానం చేయాలన్నారు. ఉదాహరణకు దశావతారాలు, దశావతారాలన్నీ కూడా స్థూల శక్తులు. మీనావతారము, కూర్మావతారము, శూకరావతారము, తర్వాత నరసింహావతారము, రామావతారము, భృగుపతి అంటే పరశురామ అవతారము, బలరామ అవతారము, ఇవన్నీ కూడా బుద్ధావతారము, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క రకరకాలైనటువంటి అవతారాలు. అంటే స్థూల శక్తుల యందు భగవంతునికి ఎన్నో శక్తులు ఉన్నాయి, అనంతమైనటువంటి శక్తులు ఉన్నాయి. అంటే మనకు కనబడేటువంటి శక్తులు ఏ శక్తినైనటువంటి వాటిలో కూడా లగ్నము కావింపాలి అని చెప్పి ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఈ ధ్యానం చేయాలంటే భగవంతుని యొక్క శక్తుల యందు మనస్సుని లగ్నం చేయాలంటే, ధ్యానం చేయాలంటే ఎటువంటి మార్గాన్ని అనుసరించాలనేది మనకు 6.11-12లో మన గురుదేవులు ఆల్రెడీ చెప్పున్నారు. మనకు ఒక్కసారి అది పరిశీలిస్తే మనం మళ్ళీ స్మరణకు తెచ్చుకుంటే 6.11-12లో ఏం చెప్పారంటే, శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిర మానసమాత్మనః నాత్యుచ్ఛితం నాతి నీచం చైలాజినకుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యజ్ఞాత్ యోగమాత్మ విశుద్ధయే. తాత్పర్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. యోగాభ్యాసం కొరకు యోగి ఏకాంత ప్రదేశం నకేగి, అంటే ఎవ్వరూ లేనటువంటి ఏకాంత ప్రదేశము, దాంట్లోకి వెళ్ళి నేలపై కుశగ్రాసం పరిచి, కుశగ్రాసాన్ని నేలపై పరిచి దానిపైన లేడి చర్మాన్ని మరియు మృదువైన వస్త్రంతో కప్పవలను. అట్లా చేసిన తర్వాత అటువంటి ఆసనం అన్నట్టు, అది ఆసనం తయారు చేసుకోవాలి. అటువంటి ఆసనము మికిలి ఎత్తుగా లేదా మికిలి క్రిందకు లేకుండా పవిత్ర స్థానంలో ఏర్పరచుకోవాలి వాళ్ళు. అంటే పవిత్ర స్థానం అంటే గంగా తటము, నదులు, యమునా నది, గంగా తటము, అటువంటి పవిత్రమైనటువంటి స్థానంలో ఏర్పరచుకొని పిమ్మట యోగి దానిపై స్థిరంగా కూర్చొని తన మనో ఇంద్రియ కలాపములను నిగ్రహించి మనస్సును ఒకే లక్ష్యంలో ఏకాగ్రపరిచి హృదయ శుద్ధి కొరకు యోగను అభ్యసించవలను. అంటే ఈ మనస్సు ఇంద్రియాన్ని నిగ్రహించి మనస్సును ఒకే లక్ష్యంలో ఏకాగ్రపరిచి అప్పుడు హృదయ శుద్ధి కొరకు యోగని అభ్యసించాలి అని చెప్పారు. అంటే ఇక్కడ మనం ఒకసారి మన గురుదేవులు చెప్పినటువంటి ప్రవచనాల్ని గుర్తు తెచ్చుకున్నట్టయితే, యోగము అంటే కూడిక, భగవంతునిచే కలయికని యోగం అంటారు. అంటే ఆత్మ పరమాత్మతో అనుసంధానం అవడమే యోగము. మనకు ఎన్నో రకాలైనటువంటి యోగాలు ఉన్నాయని చెప్పి మనకు మొన్న కూడా మన గురుదేవులు చెప్తున్నారు. కర్మయోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము. ఈ 3 యోగాలన్నీ కర్మయోగము, ధ్యాన యోగము, కర్మతో మన కామ్య కర్మలతో భగవంతుణ్ణి అనుసంధానం చేసుకునేది కర్మయోగము. ధ్యానముతో భగవంతుణ్ణి అనుసంధానం చేసుకోవడము, ధ్యానంతో మనం భగవంతుణ్ణి తెలుసుకోవడము ధ్యాన యోగము. జ్ఞానయోగం అంటే జ్ఞానంతో మనం భగవంతుని అనుసంధానపరచుకోవడము జ్ఞానయోగము. ఈ 3 యోగాలన్నీ కూడిన తర్వాత, అంటే భక్తి యోగం అటువంటిది ఒక సర్కిల్ అయితే, ఒక జంక్షన్ అయితే, ఆ జంక్షన్ కి 3 మార్గాలు, ఈ కర్మయోగము, ధ్యానయోగము, జ్ఞానయోగము, ఇవన్నీ కలిసిన తర్వాత భక్తి యోగం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ యోగాల యొక్క చరమ లక్ష్యము భక్తి యోగము. భక్తి యోగము అప్పుడు స్టార్ట్ అయిన తర్వాత భక్తి యోగంలో ముందుకెళ్ళినట్టయితే భగవంతుని యొక్క పాద పద్మాలని చేరుకోగలుగుతాము. అంటే భక్తి యోగంలోకి ప్రవేశించకుండా ఎవరు కూడా భగవంతుని యొక్క పాద పద్మాల్ని, భగవంతుని లోకంని చేరుకోలేరు. అయితే ఇక్కడ మనకు మన గురుదేవులు ఆచార్యులు ఎన్నోసార్లు చెప్తున్నారు. మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఈ కర్మయోగము, ధ్యాన యోగం, జ్ఞానయోగం అనేవి, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక 100 ఫ్లోర్స్ టవర్ ఉన్నట్టయితే మనము ఆ 100th ఫ్లోర్ చేరుకోవాలంటే 100వ ఫ్లోర్ చేరుకోవాలంటే మనకు 2 మార్గాలు ఉంటాయి. అంటే ఒకటేమో
లిఫ్ట్ ద్వారా వెళ్ళొచ్చు, ఇంకోటేమో మెట్ల ద్వారా వెళ్ళొచ్చు. ఈ కర్మయోగము, జ్ఞానయోగం అన్నీ కూడా మెట్ల ద్వారా వెళ్ళేటువంటి అవన్నీ మార్గము. అంటే మనము మెట్ల ద్వారా వెళ్తే అతి ప్రయాసతో 100 ఫ్లోర్లు చేరుకోవాలంటే ఎంతో కష్టంతో చేరుకోగలము. అదే లిఫ్ట్ ద్వారా అయితే కొన్ని సెకన్ల సమయంలో ఆ లిఫ్ట్‌ని ఆ పై అంతస్తుని చేరుకోగలుగుతాము. అంటే మనము భక్తి యోగము స్టార్ట్ చేసినట్టయితే భగవంతుడిని చేరుకునేటువంటి సులభంగా చేరుకోవచ్చు అని చెప్పి మన గురుదేవులు మన ఆచార్యులు ఎన్నో సార్లు చెప్పుకున్నారు. అంటే మనము భక్తి యోగం ద్వారా సులభంగా భగవంతుడిని చేరుకోగలము. కర్మయోగం ద్వారా, ధ్యాన యోగం ద్వారా, జ్ఞానయోగం ద్వారా చేరుకోవడం అనేది అత్యంత ప్రయాసతో కూడినటువంటి పని. అది ఆ కర్మ చాలా కష్టమైనటువంటి, క్లిష్టతరమైనటువంటిది అని చెప్పి మనకు ఎన్నో సార్లు చెప్పుకున్నారు. అందుకే మనం ఎప్పుడైతే మొట్టమొదటగా భగవాన్ యొక్క స్థూల శక్తుల యందు మనస్సును లగ్నం చేసినట్టయితే మనము ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతాము అని చెప్పి ఇక్కడ సుఖదేవ గోస్వామి వారు చెప్తా ఉన్నారు. భాష్యం శ్రీల ప్రభుపాల వారు రచించారు. భౌతికంగా మగ్నమైనటువంటి బద్ధజీవుని మనస్సు అతనిని దేహాత్మ భావన పరిధిని దాటుటకు అనుమతింపదు. అంటే ఈ బద్ధ జీవితము అంటే మనకేంటంటే మన కామ్య కర్మంలో నెలకొన్నటువంటి మనస్సు మన యొక్క ఇంద్రియాలు, మన మనస్సు ఎప్పుడు కూడా ఈ సర్కిల్లోనే, ఈ మాయలోనే తిరుగుతూ ఉంటుంది. దేహాత్మ భావన పరిధిని దాటకు అనుమతించదు. దేహాత్మ భావన అంటే మనము ఎప్పుడు కూడా ఈ యొక్క మన కామ్య కర్మల గురించి ఆలోచిస్తూ ఉంటాము. ఆధ్యాత్మిక భావనలోకి వెళ్ళడం కష్టమవుతుంది. కానీ మన గురుదేవుల యొక్క కృప వల్ల మనము ఆధ్యాత్మిక భావనలో ఉంటున్నాము. మార్నింగ్ ఒక 3-4 అవర్స్, తర్వాత ఈవినింగ్ కూడా ఒక 2-3 అవర్స్, అట్లా టోటల్గా ఒక 6-7 అవర్స్ టోటల్గా మనము మన గురుదేవుల యొక్క కృప వల్ల మనము ఈ ఆధ్యాత్మిక భావనలో ఉంటున్నాము. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేహాత్మ భావాన్ని, మామూలుగా అయితే మనం అందరం కూడా దేహాత్మ భావనలోనే ఉండేవాళ్ళం గత సంవత్సరాల్లో. కానీ ఇప్పుడు ఆధ్యాత్మిక భావనలోకి బ్రహ్మముహూర్తంలో లేచి మంగళహారతి చేయడం, అంటే మనకు భగవద్గీతలో 12.9లో చెప్పినట్టు మంగళహారతి చేయడము, తర్వాత హరినామ సంకీర్తనం చేయడము, నామామృతాన్ని ఆస్వాదించడము, భాగవత అమృతాన్ని ఆస్వాదించడము, తర్వాత సాయంత్రము భగవద్గీత అమృతాన్ని ఆస్వాదించడం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక భావనలు. మనము దేహాత్మ భావం నుంచి ఆధ్యాత్మిక భావనలోచి క్రమక్రమంగా వెళ్తా ఉన్నాము. మనకి ఇంకేం చెప్తున్నారంటే ఈ యొక్క భౌతిక భవాది స్వభావంను మార్చుటకు ధ్యాన యోగ విధానము ఆసనమును, శ్వాసక్రియను నియంత్రించి మనసును పరమ పురుషునిపై లగ్నం చేయట ఉపదేశింపబడినది. ఇక్కడ చెప్తా ఉన్నారంటే మంచి ఆసనము వేసుకొని శ్వాసక్రియను నియంత్రించి మనస్సును పరమ పురుషునిపై లగ్నం చేయట, ఇదంతా కూడా ధ్యాన యోగ విధానము అంటున్నారు, ఉపదేశించబడినది. అంటే మొట్టమొదటగా భౌతిక మార్గం నుంచి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాలంటే మొట్టమొదటగా ఇవన్నీ ధ్యాన యోగ విధానం అనేది ప్రారంభ మార్గము అని చెప్పి చెప్తా ఉన్నారు. భౌతికాసక్తమైన మనస్సును శుభ్రపరచుకున్నదే దివ్య సంకల్పములందు మనస్సును కేంద్రీకరించడం అటు భౌతికవాదులకు అసాధ్యం కాగలదు. అంటే ఇంకేం చెప్తున్నారంటే మన హృదయం అనేది మనస్సు శుభ్రపరచుకుందే ఇదన్నీ కూడా మనస్సుని లగ్నం చేసుకోవడం, ఆధ్యాత్మికంగా లగ్నం చేసుకోవడం అనేది చాలా దివ్య సంకల్పం అందు లగ్నం చేసుకోవడం అనేది చాలా కష్టతరమైనది అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనకు ఇక్కడ భగవద్గీతలో కూడా మనకు అర్జునుడే అడుగుతాడు. ఎందుకంటే బద్ధ జీవుల కోసము అర్జునుడు ఏమడుగుతాడంటే చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. స్వామి, నేను మనస్సును కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టమైన పని. అంటే నేను వాయువునైనా కంట్రోల్ చేయగలను కానీ మనస్సును కంట్రోల్ చేయలేకపోతున్నాను, ఏం చేయాలో చెప్పండి అని చెప్పి భగవంతుని అడిగినప్పుడు భగవంతుడు ఏం చెప్తాడంటే శ్రీ భగవాను వాచ అసంశయం బాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అంటే భగవంతుడు ఏం చెప్తాడంటే అభ్యాసము వైరాగ్యము, అంటే అభ్యాసము గ్రాడ్యువల్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల, అంటే మంత్ర అంటే మనహత్ర అంటే మనసును నిగ్రహించేది, మనసును కంట్రోల్ చేసేది మనకు శ్రీ చైతన్య మహాప్రభు కృప వల్ల దొరికినటువంటి గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన, ఆ మంత్రం వల్ల మనము మనస్సుని కంట్రోల్ చేయగలుగుతాము. అంటే హరే కృష్ణ మహామంత్రం ద్వారా. ఎందుకంటే ఈ కలియుగంలో మనము ఎప్పుడు కూడా ఈ మంత్రాన్ని, అంటే
మనకు బృహన్నారదీయ పురాణంలో చెప్పినటువంటి మంత్రము హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథ. ఈ కలియుగంలో ఇటువంటి మహామంత్రం మించి ఇంకా వేరే మార్గమే లేదు. అంటే భగవంతుని చేరుకోవాలంటే, మనం హృదయం శుద్ధిపరచుకోవాలంటే వేరే మార్గమే లేదని చెప్పి దాంట్లో చెప్పున్నారు. అదే మనకు గురుదేవులు ప్రవచించారు, ఉపదేశించారు. దాన్నే మనం తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నాము. ఇక్కడ కూడా ఏం చెప్తా ఉన్నారంటే ధ్యాన యోగము. ధ్యాన యోగం మనస్సును కేంద్రీకరించాలంటే ధ్యాన యోగం అనేది చాలా కష్టమైన పని. కానీ మొట్టమొదటగా దాంట్లో మనస్సును కేంద్రీకరించడం అనేది చాలా ముఖ్యము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ విధంగా పునర్చుటకు మనస్సును భగవానుని స్థూల లక్షణములపై కేంద్రీకరింపవచ్చును, బాహ్య లక్షణములపై కేంద్రీకరింపవచ్చును. అంటే భగవంతుడు చేసినటువంటి భగవంతుని యొక్క నామ రూప గుణ లీలల్ని కీర్తిస్తూ అవన్నీ చేస్తూ కూడా ఆ లక్షణాలపై కేంద్రీకరించినప్పుడు మనం మన మనస్సుని భగవాను యొక్క స్థూల రూపంపై కేంద్రీకరించవచ్చు అని చెప్తా ఉన్నారు. భగవానుని విరాట్ రూపం యొక్క వివిధ భాగాలు రాబో శ్లోకంలందు వివరింపబడినవి. విరాట్ రూపము అంటే విశ్వరూపము, విశ్వరూపంలో చూపించినట్టు ఏదైతే ఉందో ఆ వివిధ భాగాలు వచ్చే శ్లోకాల్లో వివరింపబడినవని చెప్తా ఉన్నారు. భౌతిక ఆసక్తులైన వారు అట్టి నియంత్రణ విధానం ఫలితంగా కొంత యోగ శక్తిని పొందుటకు తీవ్ర అభిలాష పడుతున్నారు. అంటే ఈ భౌతిక ఆసక్తులైన వాళ్ళు అంటే భౌతికంగా మనకు కనబడేదే నిజము, మనకు కనబడేదంతా కూడా మనకు అంటే కనబడింది మనం తెలుసుకోలేము, మనం అవగాహన చేసుకోలేము అని చెప్పి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ భక్తి అనే భగవంతుని యొక్క శక్తి, భగవంతుడు ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక రూపం అనేది మనకు మామూలుగా కనబడదు, భౌతిక చక్షులకు కనబడదని చెప్పి మన ఆచార్యులు గురుదేవులు చెప్పారు. ఎట్లా కనబడుతుంది? ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేన సంతత్ సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందర మచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ఎప్పుడైతే మీరు ప్రేమ అనేటువంటి అంజనాన్ని కళ్ళకు పూసుకుని ఆ యొక్క ఆ కళ్ళతో, ఆ జ్ఞాన చక్షువులతో, ఆధ్యాత్మిక చక్షువులతో వీక్షించినట్టయితే భగవంతుని యొక్క స్వరూపం కనబడుతుంది. మామూలుగా భగవంతుని యొక్క స్వరూపం కనబడదు అని చెప్పి మనకు గురుదేవులు ఆచార్యులు చెప్పున్నారు. మనకు భక్తి గురించి ఒక ఉదాహరణ కూడా మన ఆచార్యులు గురుదేవులు చెప్పున్నారు. ఏంటంటే భక్తి అనేది మనకిప్పుడు నెయ్యి కావాలంటే ఎంతో కష్టపడాలి. అంటే మనం పాలు తీసుకురావాలి, తోడు పెట్టాలి, మీగడ తీయాలి. ఆ మీగడను చిలికినప్పుడు వెన్నగా తయారవుతుంది. ఆ వెన్నను కాచినప్పుడు మాత్రమే నెయ్యి వస్తుంది. అట్లాగే మనకు భగవంతుని యొక్క స్వరూపం కనబడాలంటే, భగవంతుని యొక్క ఆ యొక్క శక్తి, భగవంతుని యొక్క ఆ యొక్క రూపం కనబడాలంటే మనము ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ ఎలా అయితే వస్తుందో, అంటే ఈ ప్రాసెస్ చేస్తే నెయ్యి ఎలాగైతే వస్తుందో మనం కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రాసెస్, అంటే మనకు 9 రకాలైనటువంటి నవవిధ భక్తులు చెప్పారు. అంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ రకాలైనటువంటి మార్గాలన్నింటిలోనూ అవన్నీ చేసినప్పుడు ఆ రకమైనటువంటి మార్గాల్లో మాత్రమే భగవంతుడు మనకు అవగతం కాగలుగుతాడు, అవగాహన కాగలుగుతాడు. అట్లాగే శ్రద్ధతో ప్రారంభించి తర్వాత సాధు సంగత్యము, తర్వాత శ్రద్ధ, సాధు సంగత్యము, అనర్థ నివృత్తి, తర్వాత నిష్ఠ, రుచి, ఆసక్తి, తర్వాత భావం, ప్రేమ. అంటే ఈ 9 రకాలైన వాటిల్లో కూడా మనము శ్రద్ధతో ప్రారంభించి భావంతో మనము చిట్ట చివరకు ప్రేమను పొందాలంటే ఇవన్నీ 9 రకాలైనటువంటి మార్గాల్ని అనుసరించినప్పుడు మాత్రమే మనము భగవంతుని అవగాహన చేసుకోగలుగుతామని చెప్పి మన ఆచార్యులు గురుదేవులు చెప్పున్నారు. అందుకే భగవంతుని అవగాహన చేసుకోవాలంటే, భగవంతుని ఆ రూపాన్ని అర్థం చేసుకోవాలంటే మనకు ఈ యోగ శక్తిని పొందుటకు తీవ్ర అభిలాష పడుతుంటారు భౌతిక ఆసక్తిలో ఉన్న వాళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ కామ, క్రోధ, లోభ, మోహ, ద్వేష, మద, మాత్సర్యాలు ఉన్నటువంటి ఈ మల్ల విషయాలన్నీ కూడా భౌతిక కర్మలు నిర్మూలించే యోగ నియంత్రణ యొక్క నిజ ప్రయోజనమై ఉన్నది. యోగ యొక్క నిజమైనటువంటి ప్రయోజనం ఏంటంటే భౌతిక కల్మషాల్ని నివారించడమే. ఎప్పుడైతే భౌతిక కల్మషాల్ని అన్ని తొలగిపోతాయో అప్పుడే మనము ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాము. దీంట్లో ఇంకా మనకి ఏం చెప్పారంటే శిక్షాష్టకంలో శ్రీ చైతన్య మహాప్రభు మనకి ఇచ్చినటువంటి వరప్రసాదము శిక్షాష్టకము. చేతోదర్పణ మార్జనం, భవ మహాదావాగ్ని నిర్వాపణం, శ్రేయ కైరవ చంద్రికా వితరణం, విద్యావధూ జీవనం, ఆనందాంబుది వర్ధనం, ప్రతి పదం పూర్ణామృతాస్వాదనం, సర్వాత్మ స్నపనం,
విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అంటే శ్రీకృష్ణ సంకీర్తనం ఎట్లా అంటే మనకు భౌతికమైనటువంటి మాలిన్యాలు తొలగినప్పుడే మనము ఆ శ్రీకృష్ణ సంకీర్తనం చేయగలుగుతాము. మనకు ఈ భవ మహాదావాగ్ని నిర్వాపణం, ఈ దావాగ్ని అనేటిది అంటే మన హృదయంలో అనంతకాలం నుంచి పోగుపడినటువంటి ఆ ధూళి ఎప్పుడైతే తొలగిపోతుందో అంటే సంకీర్తనం వల్ల అంటే శ్రీకృష్ణ భగవాన్ యొక్క నామ సంకీర్తనం వల్ల మాత్రమే ఆ ధూళి అంతా తొలగిపోతుంది అని చెప్పి చెప్పున్నారు. యోగ యోగ నియంత్రణ యొక్క నిజ ప్రయోజనం అయి ఉన్నది. అదే యోగ యోగ నియంత్రణ యొక్క నిజ ప్రయోజనం అని చెప్తా ఉన్నారు. యోగి అయిన వాడు యోగి నియంత్రణంలోని అనుబంధ కర్మలచే మార్గం తప్పినచో అతని యోగ కార్యము విఫలమే కాగలదు. యోగ నియంత్రణలో చాలా మార్గాలు, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అవి ఆసనము అంటే ప్రాణాయామము, ధ్యానము, ధారణ, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏది గతి తప్పినా సరే యోగం యొక్క ప్రయోజనము నిష్ఫలమవుతుంది. అదే మనము భక్తి యోగంలో భక్తియుక్త సేవ కొంచెం చేసినా సరే మనకు భగవంతుని యొక్క మహా అంటే మనకు ఏంటంటే మనకు ఎన్నో రకాలైనటువంటి మహా ప్రమాదాల నుంచి మనము విముక్తులం కాగలుగుతామని చెప్పి మనకు భగవద్గీతలో చెప్పి ఉన్నారు. అట్లా ఏంటంటే ఏలైన దాని యందు భగవదనుభూతియే పరమ లక్ష్యం అయి ఉన్నది. అంటే ఈ యోగాలన్నిటి యొక్క లక్ష్యం కూడా పరమ లక్ష్యం ఏంటంటే భగవద్ అనుభూతి, భగవంతుని అవగాహన చేసుకోవడమే, భగవంతుణ్ణి గ్రహించడమే, భగవంతుణ్ణి పొందడమే. అటువంటిది మనకు పరమ లక్ష్యం అయి ఉన్నది. అంటే ఈ మార్గాలన్నిటి యొక్క లక్ష్యము భగవంతుని అవగతం చేసుకోవడమే, అవగాహన చేసుకోవడమే అయి ఉన్నది అని చెప్తా ఉన్నారు. కనుకనే అతడు తన స్థూల మనస్సును వేరే ధారణం ద్వారా లగ్నం కావించి భగవత్ శక్తిని అనుభూతం ఉనర్చుకోమని ఉపదేశించబడినాడు. అంటే స్థూల మనస్సును, మన యొక్క మనస్సును వేరే ధారణం ద్వారా లగ్నం కావించి అంటే ఈ యోగాల ద్వారా జ్ఞానయోగము, కర్మయోగము, ఈ అన్ని యోగాల ద్వారా ధారణం కావించి భగవత్ శక్తిని అంటే భగవంతుని యొక్క శక్తులని మనం భగవంతుని యొక్క శక్తుల్ని కనుక అవగాహన చేసుకున్నట్టయితే అప్పుడు క్రమక్రమంగా ముందుకెళ్ళి భక్తి యోగము అనేది చేరుకోగలుగుతాము. శక్తులనన్నింటినీ భగవానుని నైమిత్తిక వ్యక్తీకరణలుగా అవగతం చేసుకున్నంతనే మనుజుడు అప్రయత్నంగా ముందుకు పురోగమించును. భగవంతుని యొక్క శక్తుల్ని అవగాహన చేసుకున్నట్టయితే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాడు అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మొట్టమొదట భక్తి యోగంలోనే ముందుకు వెళ్ళాలంటే ఈ యొక్క ప్రారంభికులకు అవగతం చేసుకోవచ్చు, చేసుకోలేకపోవచ్చు. అందుకే వాళ్ళు భగవంతుని యొక్క స్థూల శక్తుల మీద కేంద్రీకరించినట్టయితే వాళ్ళ మనస్సును, ఆ శక్తులు అంటే భగవంతుడు ఎన్నో లీలలు చేస్తున్నాడు, భగవంతుడు చిన్నప్పటి నుంచే ఎన్నో లీలలు చేస్తున్నాడు, ఆ లీలలన్నింటినీ కూడా అవగతం చేసుకున్నట్టయితే క్రమక్రమంగా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ విధంగా పూర్ణానుభవ స్థితిని క్రమముగా అతనికి సాధ్యపడగలదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే మనకు భగవంతుని యొక్క శక్తులని కనుక ఎప్పుడైతే అవగతం చేసుకుంటామో, అందుకే మన గురువులు ఎన్నోసార్లు చెప్తున్నారు, నామరూప గుణలీలల్ని అవన్నిటినీ భగవంతుని యొక్క వాటి అన్నిటినీ అవగతం అంటే అవన్నీ అవగాహన చేసుకోవాలంటే శ్రీమద్ భాగవతంలో భగవంతుని యొక్క లీలలన్నీ కూడా కేంద్రీకరించబడి ఉన్నాయి, అవన్నీ కూడా మనకు బోధించబడి ఉన్నాయి. అంటే అందుకే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా, ప్రతిరోజు కూడా భాగవత సేవ చేసినట్టయితే భగవంతుని యొక్క భాగవతం మనము శ్రవణం కీర్తనం చేసినట్టయితే మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందగలము అని చెప్పి చెప్తా ఉన్నారు. అందుకే భగవద్గీతలో 6.47లో ఏం చెప్పారంటే యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అంటే నిరంతరం ఎవరైతే భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉంటారో, నామ రూప గుణ లీలల్ని వాళ్ళు భగవంతుణ్ణి భజిస్తూ ఉంటారో, భక్తియుక్త సేవ చేస్తూ ఉంటారో, శ్రద్ధతో పూజిస్తూ ఉంటారో వాళ్ళు నాకు ప్రియమైన వాళ్ళు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. అట్లాగే మనకు భగవద్గీత 18.78లో ఏం చెప్తారంటే చిట్ట చివరి శ్లోకమైనటువంటి ఆ శ్లోకంలో యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. యోగేశ్వరుడు అంటే అన్ని యోగాలకు కూడా ఈశ్వరుడు, ప్రభువు యోగేశ్వరుడు ఎక్కడైతే ఉంటాడో, అర్జునుడు యోగేశ్వరుడు ఎక్కడైతే ఉంటారో అంటే అక్కడ అసాధారణమైనటువంటి సంపద, విజయము, శక్తి, నీతి అవన్నీ ఉంటాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ
యోగేశ్వరుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఎక్కడైతే ఉంటారో అంటే శ్రీకృష్ణ భగవానుడికి ప్రతిరూపమైనటువంటి గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి ఆధ్యాత్మిక ఆచార్యులు అంటే యోగేశ్వరుడు అర్జునుడు ఎక్కడైతే ఉంటారో ఆ 4 ఉంటాయని చెప్పారు. అట్లాగే మనము అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక ఆచార్యుడు గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుడు ఎక్కడైతే ఉంటారో శిష్యులు అంటే అర్జునుని ఫాలోవర్స్ ఎక్కడైతే ఉంటారో ఇవన్నీ ఉంటాయి అని చెప్పి మనము అవగాహన చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ ఉంటాయంటే మనకు ఇంకో శ్లోకంలో కూడా మనకు భగవంతుడు ఏం చెప్పారంటే నాహం వసామి వైకుంఠే యోగీనాం హృదయేన చ మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. అంటే భగవంతుడు అంటే యోగుల హృదయ భగవంతుడు నేను వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాల్లో ఉండను. ఎక్కడైతే నా యొక్క కీర్తనలు అంటే నామరూప గుణ లీలల్ని ఎవరైతే కీర్తిస్తూ ఉంటారో నేను అక్కడ ఉంటాను అని చెప్పి చెప్పున్నారు. అందుకే మనకు మన గురుదేవులు ఎన్నోసార్లు చెప్తా ఉంటారు నిత్యం భాగవత సేవయాం అంటే ఎవరైతే నిత్యము భాగవత సేవ చేస్తూ ఉంటారో వాళ్లకు భగవంతుడు సులభంగా అవగాహన కాగలుగుతాడు, అవగతం కాగలుగుతాడు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ శ్లోకం యొక్క సందేశం ఏంటంటే భగవంతుని యొక్క శక్తులని ఎప్పుడైతే అవగతం చేసుకుంటారో అవగాహన చేసుకుంటారో వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే ప్రారంభికులకి అలా అవగాహన చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి చెప్పున్నారు. జయ శ్రీ శ్రీ గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ. నాకు ఎలాంటి అర్హత లేకపోయినా గురుదేవుల యొక్క ఆదేశానుసారము వారు ఇచ్చినటువంటి సేవగా భావించి మీ ముందుకు వచ్చి వారు చెప్పినటువంటి వాక్యాల్లో 4 వాక్యాలు చెప్పడం జరిగింది. ఎలాంటి తప్పులున్నా మన్నించాలని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి సవినయంగా సహృదయంతో వేడుకుంటా ఉన్నాను. హరే కృష్ణ గురూజీ. बलदेव पंचतत्व की जय, लड्डू गोपाल की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।